కర్మయోగ రహస్యం. జనులకు శరీర ఆవశ్యకాలను తీరుస్తూ భౌతికంగా తోడ్పడటం నిజంగా గొప్ప పని. కానీ మనం చేసే సహాయం ఎంత ఉన్నతమైనది, దీర్ఘకాలికమైనది అయితే అంత గొప్పగా పరిగణించబడుతుంది. 1 గంట వరకు ఒక వ్యక్తి అక్కరలను తీర్చగలిగితే నిజంగా అతడికి సహాయపడటమే. 1 ఏడాది పాటు అతడి అవసరాలను తీర్చగలిగితే అది అంతకంటే విశేషమైన సహాయం అవుతుంది. కానీ అతడి కొరతలను శాశ్వతంగా తీర్చగలిగితే నిశ్చయంగా అది అతడికి చేయగల మహోత్తమమైన సాయం గదా. మన బాధలను శాశ్వతంగా తొలగింపగలిగినది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే. తద్విరుద్ధమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. ఆత్మ జ్ఞానం ఒక్కటే మానవుడి కోరికలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. కాబట్టి మానవుడికి చేసే పారమార్థిక సహాయమే లోకంలో మహోన్నత సాయం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి. కాబట్టి మానవుడి ఆధ్యాత్మిక ఆవశ్యకతలను తీర్చిన వారే అఖండ ప్రతిభావంతులుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో మన సమస్త కార్యకలాపాలకు పారమార్థికతే మూలాధారం. ఆధ్యాత్మిక సంపన్నుడు సంకల్పిస్తే సమస్త విషయాలలోనూ శక్తివంతుడు కాగలడు. ఆత్మబలం లోపించిన వ్యక్తి భౌతిక అవసరాలను కూడా సరిగా సమకూర్చుకోలేడు. ఆధ్యాత్మిక సహాయం తరువాత వచ్చేది విద్యా విషయక సహాయం. విద్యాదానం అన్నదాన వస్త్రదానాల కంటే ఉత్తమ దానం. విద్యాదానం ప్రాణదానం కంటే కూడా ఉత్తమమైనది. ఎందుకంటే జ్ఞానమే మానవుడి యథార్థ జీవితం, అజ్ఞానమే మృత్యువు. దైన్యంలో, అజ్ఞానంలో తణుకులాడే అంధకార బంధురమైన జీవితానికి విలువే లేదు. విద్యాదానానికి తరువాత వచ్చేది భౌతిక సహాయం. కాబట్టి పరోపకార విషయం అంటే భౌతిక సహాయం ఒక్కటే అనే భ్రమ ఉండకూడదు. ఇది శాశ్వత సంతృప్తి నసుగదు. కాబట్టి ఇది దానాలలో చివరిది అవటమే గాక అధమైనది కూడా. భుజించటం చేత ఆకలి బాధ తీరుతుంది, కానీ తిరిగి ఆకలి పడుతుంది. నా అక్కర పూర్తిగా తీరినప్పుడే కదా నా బాధ తొలగుతుంది. అప్పుడిక ఆకలి నన్ను బాధించదు. ఎలాంటి దుఃఖము, దుస్థితి ఇక నన్ను కదల్చలేవు. కాబట్టి మనల్ని ఆధ్యాత్మికంగా బలిష్ఠుల్ని చేయగలిగేదేదో అదే మహోత్తమమైన సహాయం. తరువాతది విద్యా విషయకమైన సహాయం. దాని తరువాత అది భౌతిక సహాయం. సంసార బాధలను ఉపశమింపచేయటానికి భౌతిక సహాయం ఒక్కటే చాలదు. వ్యక్తి స్వభావం మారే వరకు ఈ శరీరావశ్యకాలు, దుఃఖాలు సదా కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సహాయము దానిని పూర్తిగా తొలగించలేదు. మానవుణ్ణి పవిత్రుణ్ణి గావించడం ఒక్కటే ఈ సమస్య పరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా, దురవస్థ అంతా అజ్ఞాన జనితమే. మానవుడు జ్ఞానిగా, విశుద్ధుడిగా, ఆత్మ బలాఢ్యుడిగా, విద్యావంతుడిగా అవ్వాలి. అప్పుడే లోకంలోని దుఃఖం ఉపశమిస్తుంది. అంతకు ముందు కాదు. ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చివేసినా, దేశాన్నంతా వైద్యశాలలతో నింపిన మానవుడి వ్యక్తిత్వం మార్పు చెందనంత వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. మనమందరం ఈ ఎడతెగని కర్మను నిర్వర్తిస్తుండాలని భగవద్గీతలో పదే పదే చెప్పబడి ఉంది. ప్రతి కర్మలోనూ సహజంగా మంచి చెడులు సమ్మిశ్రితాలై ఉన్నాయి. ఎక్కడైనా కాస్తంత మేలు కలిగించని కర్మను మనం చేయలేం. అలాగే ఎక్కడో ఒకంత కీడు కలిగించని కర్మ ఉండటం కూడా అసంభవం. ప్రతి పనిలోనూ మంచి చెడుల కలయిక ఉండక తప్పదు. అయినప్పటికీ
నిర్విరామంగా కర్మను నిర్వర్తించాలని శాస్త్రం చెబుతోంది. మంచి చెడులకు రెండింటికి వాటి వాటి ఫలితాలు ఉన్నాయి. అటువంటి కర్మలను అవి ఉద్భవింపజేస్తుంటాయి. సత్కర్మ వలన మనకు సత్ఫలం, దుష్కర్మ వలన దుష్ఫలం కలుగుతాయి. కానీ మంచి చెడులు రెండు ఆత్మకు సంకెళ్లే. కర్మ ఫలాలలో మనం ఆసక్తులం కాకపోతే కర్మలు మనల్ని బంధింపలేవనేదే భగవద్గీతలో తెలుపబడిన తరుణోపాయం. నిష్కామ కర్మాచరణమంటే ఏమిటో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర. నిరంతరం కర్మలు ఆచరించు, కానీ వాటిలో ఆసక్తుడు కావద్దు అనేదే భగవద్గీతలోని ముఖ్యాశయం. సంస్కారం అంటే స్వాభావిక ప్రవృత్తి అని చెప్పవచ్చు. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులోని ప్రతి వృత్తి వీచిక అందులో ఉదయించి మరలా అణిగేటప్పుడు పూర్తిగా నశింపక ఒక రకమైన జాడను ఆ వృత్తి వీచిక తిరిగి ఉదయించే అవకాశాన్ని కలుగజేస్తుంది. అలాంటి అవకాశంతో కూడిన ఈ జాడే సంస్కారమని చెప్పబడుతుంది. మనం చేసే ప్రతి కార్యము, శరీరంలోని ప్రతి చలనము, మనం చేసే ప్రతి ఆలోచన మనస్సులో ఇలాంటి సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు మనకు పైకి కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచేయడానికి తగినంత శక్తి గలవై ఉంటాయి. మనస్సులోని సంస్కార సమూహం చేత మన స్థితిగతులు అనుక్షణం నిర్ణీతాలవుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణంలో నా స్థితి ఇంత క్రితం నా జీవితంలో ఏర్పడి ఉన్న సంస్కారాల సముదాయ ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి వ్యక్తిత్వము ఈ సంస్కారాల మొత్తం చే నిర్ణయింపబడుతోంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదవుతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడ్డదవుతుంది. ఒక వ్యక్తి సదా చెడు మాటలను వింటూ చెడు ఆలోచనలను, చెడు పనులను చేస్తూ ఉంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, కర్మలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పనిచేస్తుంటే చెడే వాటి ఫలితమవుతుంది. చెడు సంస్కారములు గలవాడు చెడ్డవాడవుతున్నాడు. ఈ చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడు పనులను చేయించడానికి ప్రబల ప్రేరకమవుతున్నది. దుష్ట సంస్కారాల చేతులలో అతడొక యంత్రంగా మారిపోతాడు. అవి అతడిని పాపం చేయడానికి పురుగొల్పుతాయి. అదే విధంగా ఒకడు సదాలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తున్నప్పుడు వాటి వలన కలిగే సంస్కారం మొత్తం మంచిదవటంతో అతడు సంకల్పించుకున్న సత్కార్యాలను చేయమని అది అతన్ని నిర్బంధిస్తుంది. ఎన్నో సత్కార్యాలను చేసి సదాలోచనలు చేసిన వ్యక్తికి ఇక ముందు కూడా సత్కార్యాలను చేయాలని అనివార్యమైన బుద్ధి పుడుతుంది. ఒకవేళ చెడు చేయాలని అతడు కోరినా అతడి సంస్కారాలన్నిటి ఫలితంగా అతడి మనస్సు అలా చెయ్యనివ్వదు. మంచి సంస్కారాలు అతడి బుద్ధిని మరలుస్తాయి. వాటికి ఆ వ్యక్తి పూర్తిగా అధీనుడై ఉన్నాడు. అలాంటి వ్యక్తిలో సత్శీలం సుప్రతిష్టమై ఉన్నదని చెప్పవచ్చు. తాబేలు తన అవయవాలను కవచంలోనికి లాక్కొన్నప్పుడు దానిని చంపిన, ముక్కలు ముక్కలుగా కోసిన అవి అందులో నుండి బయటికి రాని రీతిగా ఎవడైతే తన అవయవాలను, చిత్తవృత్తులను వశం చేసుకుంటాడో అటువంటి వ్యక్తిశీలం ఏకరీతిగా స్థిరపడుతుంది. ఆంతరంగిక శక్తులను నియంత్రించు అతడి సంకల్పానికి వ్యతిరేకంగా ఏది అతడిని బాహ్యంగా కొనిపోదు. నిరంతర సద్భావాల చేత మనస్సులో మొలకెత్తే మంచి సంస్కారాలచే సత్కార్యాచరణ ప్రవృత్తి బలీయమైనప్పుడు ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతాం. ఆ విధంగానే మానవుడు సత్యాన్ని ప్రాప్తించుకోగలుగుతాడు. అలాంటి మానవుడికి సదా క్షేమమే. అతడెలాంటి పాపం చెయ్యలేడు. అతన్ని నువ్వు ఏ సంఘంలోనైనా పెట్టవచ్చు. అతడికి ఎలాంటి ఆపద రాదు. ఇలాంటి సత్ప్రవృత్తి కలిగి ఉండటం కంటే
ఉత్తమమైన స్థితి ఉంది. అదే ముముక్షత్వం, ఆత్మ స్వాతంత్రేచ్ఛ. సమస్త యోగాలకు ఆత్మ విముక్తే పరమావధి. లక్ష్య ప్రాప్యతలో అన్ని యోగాలు సమానాలే. బుద్ధుడు విశేషంగా ధ్యానం చేత, క్రీస్తు ప్రార్థన చేత పొందిన పరమ పదాన్ని ఇతర యోగాపేక్ష ఏమీ లేకుండా కేవలం కర్మ చేతనే పొందవచ్చు. బుద్ధుడు కర్మ పరాయణుడైన జ్ఞాని, క్రీస్తు భక్తుడు. అయినా వీరిద్దరూ ఒక్క గమ్యాన్నే పొందారు. ఉన్న చిక్కంతా ఇదే. మోక్షమంటే సంపూర్ణ విమోచనం. దుష్కర్మ జనిత బంధం నుండేగాక సత్కర్మ జనిత బంధం నుండి కూడా విమోచనం. ఇనుప సంకెళ్లలాగానే బంగారు సంకెళ్ళు సంకెళ్లే. నా వేలికి ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని త్రియడానికి మరొక ముళ్ళును ఉపయోగిస్తాను. పని తీరగానే రెండింటిని అవతల పారేస్తాను. రెండూ ముళ్ళే అవడం చేత రెండవ ముళ్ళును భద్రపరు అవసరం లేదు కదా. కాబట్టి దుష్ట సంస్కారాలకు సత్సంస్కారాల చేత ప్రతిక్రియ చెయ్యాలి. మనసులోని మాలిన్యమంతా అదృశ్యమయ్యేంత వరకు లేదా నిగ్రహింపబడి మనసులో ఓ మూల ఉండి మన వశమై ఉండేంత వరకు దుష్ట సంస్కారాలను సత్సంస్కారాలనే నూతన తరంగాల చేత తొలగించుకోవాలి. కాని ఆ తరువాత సత్సంస్కారాలను సైతం జయించాలి. అలా ఆసక్తుడు అనాసక్తుడు అవుతాడు. కర్మ వనర్చు, కాని నువ్వు చేసే కార్యం చేత గాని తలంపు చేత గాని నీ మనస్సులో ప్రగాఢ సంస్కారం కలుగుకుండుగాక. చిత్తములో వృత్తులు ఉదయించని అస్తమించని, కాని వాటితో నీకు జోక్యం వద్దు. ఘన కార్యాలు నీ కండరాల నుండి బుద్ధి నుండి వెలువడవచ్చును, కాని మనసు మీద అవి ఎలాంటి ప్రగాఢ సంస్కారాన్ని కలిగించకుండా ఉండాలి. కాని దీనిని ఎలా సాధించాలి? దేని పట్ల మనం ఆసక్తులమో అలాంటి కార్యం వలన కలిగే సంస్కారం నిలిచి ఉంటుంది. పగలు నేను 100 మంది జనులను కలుసుకోవచ్చు. వారిలో నాకు ప్రియమైన వ్యక్తి ఒకణ్ణి కూడా కలిసి ఉండవచ్చు. రాత్రి నేను నిద్రపోయేటప్పుడు పగలు చూసిన ముఖాలన్నింటినీ గురించి ఆలోచింప ప్రయత్నింపవచ్చు. అప్పుడు నాకు ప్రియమైన వ్యక్తి వదనం మాత్రమే నా మనసులో నిలుస్తుంది. మిగిలినవన్నీ మాయమైపోతాయి. మిగిలిన వ్యక్తులందరికంటే ఈ ప్రత్యేక వ్యక్తిలో నాకు కలిగిన ఆసక్తి నా మనస్సులో గాఢమైన సంస్కారాన్ని కలిగించింది. శారీరకంగా చూస్తే ఇందులో నా సంస్కారాలన్నీ ఒక్క విధమైనవే. నేను చూసిన ప్రతి వదనము నా నేత్రాంత పటలంలో ప్రతిబింబించినప్పుడు మెదడు వాటిని లోనికి తీసుకుని పోయినా మనస్సులో వాటిచే ఏ విధమైన ప్రతిక్రియ కలుగలేదు. ఆ ముఖాలలో అనేకం పూర్వం నాకు పరిచితమైనవి కాక పూర్తిగా కొత్తవే ఉండవచ్చు. కాని క్షణకాలం పాటు నాకు కనబడ్డ ఆ వదనానికి సంబంధించిన భావాలు ముందే నా మనస్సులో ఉండి ఉండాలి. అతడి రూపం నా మనోఫలకం మీద అనేక 100 మార్లు ముద్రితమై ఉండి ఉంటుంది. అతన్ని గూర్చి అనేక విషయాలు నాకు తెలిసి ఉండాలి. అతడి ఈ నూతన దర్శనం నా మనస్సులో నిద్రాణమై ఉన్న 100లాది స్మృతులను మేల్కొలిపింది. ఇతర ముఖాలు నా మదిలో ముద్రితాలైన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఇది ముద్రితమైనందువల్ల మనస్సు మీద విశేష ప్రాబల్యాన్ని చూపుతుంది. కాబట్టి అసంగుడవై వాంఛారహితుడవై ఉండు. కార్యాలను జరగనివ్వు. ఇంద్రియాలను తమ వ్యాపారాలను చెయ్యనివ్వు. సదా కర్మలను ఆచరించు. కాని నీ మనస్సును ఏ చిత్తవృత్తికి లొంగనివ్వవద్దు. కొత్తవాడి వలె, యాత్రికుడి వలె ఈ లోకంలో కార్యాలను నిర్వర్తించు. నిరంతర కర్మ నిరతుడవై ఉన్నప్పటికీ బద్ధుడవు కావద్దు. బంధం భయంకరం. ఈ ప్రపంచం మన నివాసం కాదు. మనం చేసే యాత్రలో గమనించవలసిన అనేక మజిలీలలో ఇది ఒకటి. ఆత్మార్థత్వాత్ సృష్టే. ప్రకృతి సమస్తం ఆత్మ కోసమే. ఆత్మ ప్రకృతి కోసం కాదనే
సాంఖ్య సూత్రాన్ని స్మరించు. పురుషుడి శిక్షణ కోసం మాత్రమే ప్రకృతి ఏర్పడి ఉంది. దాని ఉనికికి ఇంతకంటే వేరే అర్థం లేదు. పురుషుడు జ్ఞానవంతుడై కైవల్యాన్ని పొందాలి. అందుకే ప్రకృతి సంసిద్ధమై ఉంది. మనం ఈ తత్వాన్ని సదా గుర్తించుకుంటే ప్రకృతితో ఎప్పుడూ సంగం పొందనేరం. ప్రకృతి మనం చదవాల్సిన గ్రంథమని, ఆర్జించవలసిన జ్ఞానం సంపాదించగానే ఇంకా ఆ పుస్తకం మనకు పనికిరాదని మనం తెలుసుకుంటాం. కానీ దీనికి బదులుగా మనం ప్రకృతితో తాదాత్మ్యం పొందుతూ ప్రకృతి కోసం పురుషుడు ఏర్పడి ఉన్నాడని, శరీరం కోసమే శరీరి అని తలుస్తూ సామాన్య లోకోక్తి ప్రకారం శరీరం నిలవడానికి తినడం గాక తినడానికే శరీరం నిలుపుకుంటున్నాం. సదా ప్రకృతే మనమని భ్రమిస్తూ ప్రకృతి మోహితులమవుతున్నాం. ఇలాంటి మోహం పుట్టగానే మనసులో ప్రగాఢ సంస్కారం ఏర్పడుతుంది. అది మనలను బద్ధులను చేసి స్వేచ్ఛతో కాకుండా బానిసల వలె పనులను చేయిస్తున్నది. కర్మయోగ సారమంతా ఇది. బానిసలా కాకుండా యజమానిలా కార్యాలను నిర్వర్తించు. నిరంతరం కర్మ చెయ్యి, కానీ బానిసలా కాదు. ప్రతి వ్యక్తి ఎలా కర్మ చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఎవరికీ పూర్తి విరామం లేదు. 199 మంది బానిసలలా పనులు చేస్తుంటారు. దుఃఖమే దానికి ఫలితం. అది అంతా స్వార్థపరమైన కర్మ. కర్మ ఫలాసక్తి లేకుండా స్వేచ్ఛగా కర్మ చెయ్యి. ప్రేమతో పని చెయ్యి. ప్రేమ శబ్దార్థాన్ని గ్రహించటం చాలా కష్టం. స్వేచ్ఛ ఉంటే గాని ప్రేమ ఎన్నడూ రాదు. బానిసలో నిజమైన ప్రేమ ఉండదు. నువ్వొక బానిసను సంకెళ్ల చేత బంధించి నీ పనులు చెయ్యమని నియమిస్తే గులాములా అతడు పని చేస్తాడే గాని అతడికి ప్రేమ ఉండదు. కాబట్టి మనం కూడా బానిసలలాగా లౌకిక విషయాల కోసం కర్మ చేస్తే మనలో ప్రేమ ఉండదు. మన కర్మ నిజమైన కర్మ కాబోదు. మిత్రుల కోసం, బంధువుల కోసం చేసే కర్మ మాత్రమే కాదు, మన కోసం మనం చేసే కర్మ సంగతి కూడా ఇలాంటిదే. స్వార్థపరమైన కర్మాచరణ బానిస చేసే పని లాంటిది. కర్మకు నిజమైన ప్రమాణం ఇది. ప్రేమ సంజనితమైన ప్రతి కార్యము ఆనందాన్ని కలిగిస్తుంది. శాంతి పవిత్రతలను ఇవ్వని ప్రేమ సంజనిత కార్యము ఏదీ ఉండదు. నిజమైన అస్తిత్వం, నిజమైన జ్ఞానం, నిజమైన ప్రేమ ఒకదానితో ఒకటి శాశ్వతంగా సంబద్ధాలై ఉన్నాయి. ఇవి మూడు ఒక్కటే. ఇందులో ఒకటి ఉంటే మిగిలిన రెండూ ఉండి తీరాలి. ఈ మూడు సచ్చిదానంద స్వరూపమైన అద్వితీయ బ్రహ్మానికి మూడు రూపాలు. ఆ అస్తిత్వమే ద్వైత స్థితిలో ఈ జగత్తుగా మనకు కనిపిస్తుంది. ఆ జ్ఞానమే ప్రాపంచిక జ్ఞానంగా పరిణమిస్తుంది. ఆ ఆనందమే మానవ హృదయాలలోని నిజమైన ప్రేమకంతకు మూలాధారం. కాబట్టి నిజమైన ప్రేమ వలన ప్రేమించే వ్యక్తికి గాని, ప్రేమింపబడేదానికి గాని ఎప్పటికీ బాధ కలగదు. ఒకడొక స్త్రీని ప్రేమించాడనుకుందాం. ఆమె పూర్తిగా తనకే దక్కాలి అని అతడు కోరుకుంటాడు. ఆమె ప్రతి కదలికను గూర్చి మిక్కిలి జాగరూకతతో ఉంటాడు. ఆమె తన వద్ద కూర్చోవాలని, నిల్చోవాలని, భుజించాలని, వెయ్యేందుకు తన ఆజ్ఞానుసారం ఆమె ప్రవర్తించాలని కోరుకుంటాడు. తానామెకు దాసుడు కాబట్టి ఆమె కూడా తనకు దాసురాలై ఉండాలని అతడు ఆకాంక్షిస్తాడు. అది ప్రేమాంబరాన్ని కప్పుకొన్న బానిస మోహం అవుతుంది. దానివల్ల బాధ కలుగుతోంది. కాబట్టి అది ప్రేమ కాదు. అతడు కోరుకున్న దానిని ఆమె చెయ్యకపోతే అతడు బాధపడుతున్నాడు. ప్రేమకు ఫలంగా ఎప్పుడూ బాధ కలగదు. ఆనందమే ప్రేమకు ఫలం. ఆనందప్రదం కాకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ కాని దానిని ప్రేమ అని భ్రమించటమే. ఎలాంటి బాధ, అసూయ, స్వార్థపరమైన భావం కలగని విధంగా నీవు నీ భర్తను, భార్యను, బిడ్డలను, లోకాన్ని, విశ్వాన్ని ప్రేమించగలిగినప్పుడు నీవు అసంగతుడవు కాగలిగిన స్థితిని పొందినట్టు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు:
అర్జునా, ఇలా చూడు, క్షణమైనా నేను కర్మను విస్మరిస్తే సర్వ ప్రపంచం నశిస్తుంది. కర్మను చేయడం వల్ల నేను పొందే లాభం రవ్వంత కూడా లేదు. నేను ఏకేశ్వరుణ్ణి, మరి నేనెందుకు కర్మ చేయాలి? జగత్తును ప్రేమిస్తాను కాబట్టి. భగవంతుడు విశ్వాన్ని ప్రేమించటం చేత అసంగుడై ఉన్నాడు. అలాంటి నిజమైన ప్రేమ మనలను కూడా అసంగులను చేస్తుంది. ఎక్కడ సంగమున్నా, ప్రాపంచిక విషయాల పట్ల మమకారమున్నా, అది అంతా ఒక రకమైన ప్రాకృత రేణువులకు కలిగే భౌతికాకర్షణమని, అది రెండు శరీరాలను సదా ఒకదానితో ఒకటి ఆకర్షిస్తూ అవి సన్నిహితం కాలేనప్పుడు బాధ కలిగిస్తుందని మీరు తెలుసుకోవాలి. కానీ నిజమైన ప్రేమ భౌతిక సంబంధంపై ఆధారపడింది కాదు. అలాంటి ప్రేమికులు ఒకరికొకరు కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండవచ్చు. అయినప్పటికీ వారి అన్యోన్య ప్రేమ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది నశించదు. ఎన్నటికీ అది బాధాకరం కాబోదు. ఇలాంటి అనాసక్త స్థితిని పొందడానికి జీవిత కాలం పట్టవచ్చు. కానీ ఆ స్థితిని పొందగానే ప్రేమ పరమావధిని పొంది విముక్తులమవుతాం. ప్రకృతి బంధాల నుండి విడివడి ప్రకృతిని దాని యథార్థ స్వరూపంలో దర్శిస్తాం. ఇక ప్రకృతి మనలను బంధించలేదు. పూర్తి స్వతంత్రులమై కర్మ ఫలాలను ఇసుమంత కూడా లక్ష్య పెట్టం. అప్పుడు కర్మ ఫలాలు ఎలాంటివైనా ఎవరు లక్ష్య పెడతారు? మీ పిల్లలకు మీరు ఇచ్చే వాటికి వారి నుండి మీరేమైనా ప్రతిఫలం ఆశిస్తారా? వారి కోసం పాటుపడటం మీ విధి, అంతే. మీ పిల్లల పట్ల మీరెలాంటి మనోభావం వహిస్తారో అలాంటి మనోభావాన్నే మీ ఉపకారాన్ని అందుకునే వ్యక్తి పట్ల, నగరం పట్ల, దేశం పట్ల వహించండి. ఎన్నడూ ప్రతిఫలం ఆపేక్షించకండి. దాతలై ప్రతి వస్తువును ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పించగలిగితే మీ కర్మలు మీకు బంధాన్ని కలిగించవు. ఫలాపేక్ష ఉంటేనే బంధం కలుగుతుంది. బానిస కర్మలు బంధాన్ని, స్వార్థపరత్వాన్ని కల్పిస్తే ఆత్మ స్వాతంత్రంతో చేసే కర్మల వల్ల బంధరాహిత్యం నుండి జనించే ఆనందం కలుగుతుంది. న్యాయాన్ని గూర్చి, ధర్మాన్ని గూర్చి తరచూ మనం ఏమేమో చెబుతుంటాం. కానీ న్యాయ ధర్మాలనేవి లోకంలో కేవలం శిశువులు పలికే అర్థం లేని మాటలని మనం తెలుసుకుంటాం. బలం, కారుణ్యం అనేవి రెండే మనిషి నడవడికను నిర్ణయిస్తాయి. బలాన్ని చూపటం నిజంగా స్వార్థపరత్వాన్ని చూపటమే అవుతుంది. తనకున్న అధికారం చేత, అనుకూలత చేత వీలైనంత వరకు తాను లాభపడటానికే ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు. కారుణ్యమే ప్రత్యక్ష దైవం. యోగ్యులుగా ఉండాలంటే మనమంతా కరుణ కలిగి ఉండాలి. న్యాయం, హక్కులు కూడా కారుణ్యం మీదే ఆధారపడి ఉంటాయి. కర్మ ఫలాపేక్ష అంతా మన ఆత్మాభివృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాదు, అంతిమంగా దైన్యాన్ని కొనితెస్తుంది. కారుణ్యాన్ని, స్వార్థరహిత దాతృత్వాన్ని మనం ఆచరణలో పెట్టడానికి మరొక విధానం ఉంది. మనం సాకార దైవాన్ని నమ్మితే మన కర్మను ఆ దైవానికి ఆరాధనగా భావించటమే ఈ విధానం. ఈ పద్ధతిలో మన కర్మ ఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పించాలి. భగవంతుణ్ణి ఇలా ఆరాధిస్తే మనం చేసే కర్మలకు మానవ కోటి నుండి ప్రతిఫలం కోరడానికి మనకు అధికారం లేదు. సాక్షాత్తు భగవంతుడే సదా కర్మ ఆచరిస్తూ అసంగుడై ఉన్నాడు. నీరు తామరాకును తడుపనట్లు స్వార్థరహితుడైన వ్యక్తికి ఫలసంఘాన్ని కల్పించి కర్మ అతన్ని బంధించలేదు. నిస్సంగుడు, స్వార్థరహితుడు అయిన వాడు పాప పంకిలము, జన సమర్థము అయిన నగరం మధ్యలో నివసిస్తూ అతన్ని పాపం అంటదు. పూర్తి స్వార్థరాహిత్యం అంటే ఏమిటో ఈ క్రింది కథ నిరూపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధానంతరం పంచ పాండవులు అశ్వమేధ యాగం జరిపి బీదలకు అపారమైన దాన ధర్మాలు చేశారు. జనులంతా ఆ యాగ వైభవాన్ని, గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యంతో అలాంటి యాగం లోకం ఇంతవరకు కనీ విని ఎరుగదన్నారు. యాగం ముగిశాక ఒక ముంగిస అక్కడికి వచ్చింది.
దాని శరీర సగభాగం బంగారు వన్నెతో, సగభాగం గోధుమ వన్నెతో నిండి ఉంది. అది యజ్ఞ మండపంలో అటూ ఇటూ పొరలసాగింది. తన చుట్టూ ఉన్న పరిజనంతో అది, మీరంతా అసత్యవాదులు, ఇది ఒక యజ్ఞమే కాదు అంది. ఆ మాటలకు జనులు ఇలా అన్నారు, ఏమిటి, ఇది యజ్ఞమే కాదా? పేదలకు ధనం, నగలు ఎంత ధారాళంగా ఇవ్వబడ్డాయో, అందరూ ఎలా భాగ్యవంతులై సుఖవంతులై ఉన్నారో నీకు తెలియదా? మానవుడు నిర్వర్తించిన యాగాలలో ఇది మహోద్భుతమైనది. దానికి ఆ ముంగిస ఇలా చెప్పింది, ఒకప్పుడొక గ్రామముండేది. అందులో ఒక పేద బ్రాహ్మణుడు తన భార్య, కొడుకు, కోడలితో కలిసి నివసించేవాడు. వారు నిరుపేదలు. అతడి బోధనలకు, ఉపదేశాలకు గ్రామస్తులు సమర్పించే స్వల్ప దక్షిణలే వారి జీవనాధారం. ఇలా ఉండగా ఆ దేశంలో 3 సంవత్సరాలు వరుసగా కరువు ఏర్పడింది. అందువల్ల ఆ పేద బ్రాహ్మణుడు ఎప్పటికంటే మరింత కష్టపడసాగాడు. రోజుల తరబడి కుటుంబం పస్తులుండగా ఒకనాటి ఉదయం తండ్రి ఎలాగో అదృష్టవశాన కొంత బియ్యపు పిండి సంపాదించి దానిని 4 భాగాలు చేసి నలుగురికి పంచాడు. వాళ్ళు దానిని తినబోయేంతలో ఎవరో తలుపు తట్టారు. తండ్రి తలుపు తెరవగానే వాకిట్లో ఒక అతిథి నిలబడి ఉన్నాడు. భారతదేశంలో అతిథి అంటే పుణ్యమూర్తి. అతడిని దైవంగా భావించి పూజించాలి. కాబట్టి ఆ బీద బ్రాహ్మణుడు, స్వాగతం, లోపలికి రండి అంటూ అతిథిని ఆహ్వానించి తన వంతు ఆహారాన్ని అతడికి సమర్పించాడు. అతడు దాన్ని ఆవు రావురని తినేసి, 10 రోజుల నుండి పస్తున్న నాకు ఈ రవ్వంత పిండి ఆకలిని మరింత పెంచింది అన్నాడు. ఆ మాటలు విని భార్య భర్తతో తన వంతు ఆహారాన్ని కూడా అతడికి సమర్పించమనగా భర్త అంగీకరించకపోయేసరికి ఆమె ఇలా అంది, పాపం, ఇతడు ఇక్కడికి వచ్చాడు. ఇతడి ఆకలి తీర్చడం గృహస్థులమైన మన కర్తవ్యం కదా. ఇతడికి ఇవ్వడానికి మీ వద్ద ఏమీ లేదు కదా. కాబట్టి నా వంతు ఆహారాన్ని సమర్పించటం భార్యగా నా విధి. ఇలా అంటూ ఆమె తన వంతును అతిథికి సమర్పించింది. అతడు దాన్ని తినేసి, ఆకలితో మాడిపోతున్నాను అన్నాడు బాధగా. బ్రాహ్మణుడి కుమారుడు అప్పుడు, నా వంతును స్వీకరించండి, తండ్రి బాధ్యతలను నిర్వర్తించడం కుమారుడి విధి కదా అంటూ తన వంతును కూడా అతిథికి ఇచ్చివేశాడు. అతిథి దాన్ని కూడా తిని తృప్తి పడలేదని గ్రహించిన కోడలు తన భాగాన్ని నిస్సంకోచంగా సమర్పించింది. అది తిని ఆ అతిథి తృప్తిపడి వారిని దీవించి వెళ్లిపోయాడు. ఆనాటి రాత్రి ఆ కుటుంబంలోని 4 ఆకలి బాధతో మరణించారు. ఆ బియ్యపు పిండి కణాలు కొన్ని నేల మీద పడ్డాయి. వాటి మీద నేను దొర్లగానే నా శరీరంలో సగభాగం సువర్ణమయమైపోయింది. అలాంటి ఇంకో సత్కార్యాన్ని చూడటానికి ఆనాటి నుండి నేను లోకమంతా తిరుగుతున్నాను. కాని ఇంతదాకా నాకు కనబడలేదు. నా శరీరం 2వ భాగం మరెక్కడా సువర్ణమయం కాలేదు. నేను దీన్ని యజ్ఞమే కాదనడానికి ఇదే కారణం. భారతదేశం నుండి త్యాగ భావన నిష్క్రమిస్తోంది. మహాత్ముల సంఖ్య నానాటికి క్షీణిస్తోంది. నేను ఆంగ్ల భాషను నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఒక ఆంగ్ల పుస్తకంలో విధేయుడైన బాలుణ్ణి గూర్చిన కథ ఒకటి చదివాను. అతడు ఇల్లు విడిచి పని చెయ్యడానికి పోయే ముందు తన ముసలి తల్లికి తాను సంపాదించిన ధనంలో కొంత భాగం ఇచ్చాడట. ఇది 3-4 పేజీలతో శ్లాఘించబడి ఉంది. దీనిలో ఏముంది? హైందవ బాలురెవరికి ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ అంతు చిక్కదు. కాని ఎవరికి వారే అనే పాశ్చాత్య ధర్మతత్వాన్ని విన్న నాకిప్పుడు ఆ కథలోని నీతి తెలుస్తోంది. నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష అని కొందరన్నింటినీ తమ కోసమే దాచుకుంటుంటే తల్లులు, తండ్రులు, భార్యలు, బిడ్డలు దిక్కులేని వారవుతున్నారు. ఇది ఏ దేశంలో గాని, ఏ కాలంలో గాని గృహస్థులకు ఆదర్శం కాకూడదు. కర్మయోగమంటే ఎలాంటిదో మీకిప్పుడు తెలిసింది. ప్రాణాలను కూడా లెక్క పెట్టని, ప్రశ్నలేవీ అడగకుండా పరులకు తోడ్పడటమే కర్మయోగం. అనేక వేల సార్లు వంచబడ్డా ఏమీ అడగవద్దు.
ఇంత ఘనకార్యం చేస్తున్నామని కలలో కూడా తలచవద్దు. బీదలకు మీరు చేసే దాన ధర్మాలను గురించి ఎన్నడూ ప్రగల్భాలు పలకవద్దు. వారి కృతజ్ఞతను ఎదురు చూడవద్దు. పైగా దానం చెయ్యడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు వారి పట్ల మీరే కృతజ్ఞులై ఉండండి. ఆదర్శ సన్యాసిగా జీవించడం కంటే ఆదర్శ గృహస్థుడై జీవించటం కష్టమని, నిజమైన కర్మయోగి జీవనం నిజమైన సన్యాసి జీవనంతో సమానంగా కష్టతరమని మనకు సుస్పష్టమైనది.